వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, అలాగే డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అసలు డైటింగ్ చేయాలి, నేను సన్నబడాలి అనుకుంటారు. అసలు డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అండ్ ఎటువంటి ఫుడ్ పర్ డేలో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మనకు న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా అందరు ఇప్పుడు డైటింగ్ చేస్తున్నాను, డైట్ చేయాలి, సో సన్నబడాలి, వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్ ఇలాంటి చాలా వర్డ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వర్కౌట్స్ అంటే పర్ఫెక్ట్ ట్రైనర్ ఉంటారు అండ్ న్యూట్రిషనిస్ట్ కూడా డైట్ చెప్తారు. బట్ ఎంతవరకు వాళ్ళు ఒక డైట్ ప్లాన్ అనేది బేసిక్ డైట్ ప్లాన్ చేయాలి? సో ఈజ్ ఎవ్రీథింగ్ డిపెండ్. వెయిట్ లాస్ అవ్వాలి అంటే లో క్యాలరీ తీసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అండ్ అలాగే కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలి అంటే మంచి ప్రోటీన్ తీసుకోవాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ బ్యాలెన్స్ డైట్ వాళ్ళు ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే బాడీకి ఎవ్రీథింగ్ పట్టిన తర్వాతే వాట్ ఎవర్ మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే డైట్ ప్లాన్ చేసుకుంటామో అప్పుడు బాడీ అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో బ్యాలెన్స్ డైట్ అనగానే అందరూ కూడా ఫస్ట్ ఫ్యాట్ అండ్ ఆయిల్స్ని అవాయిడ్ చేసేస్తున్నారు. నో ఫ్యాట్ నో ఆయిల్స్ అంటారు. బట్ అది కూడా బ్యాలెన్స్ డైట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి నువ్వు కూడా ఎలాంటి బ్యాలెన్స్డ్ రెసిపీస్తో వచ్చేసావు మరి? సో ఆల్మోస్ట్ అందరూ కూడా బ్యాలెన్స్ డైట్లో ఒకటి మిస్ అవుతున్నారు. అది ఏంటంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మనకు. సో అలాంటి రెసిపీ ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను, మెథి మటర్ మలాయ్. మెథి మటర్ మలాయ్ అనమాట. సో 3 M's ఉన్నాయి. బేసిక్గా మలాయ్ అంటే అందరికీ ఇష్టం, కానీ చాలా దూరం పెట్టేస్తారు. ఈ వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అసలు ఇష్టం ఉన్నా పక్కన పెట్టేస్తుంటారు. బట్ నువ్వు హెల్దీగా చేస్తావు కాబట్టి మలాయ్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు అంటారు. సో ఎలా చేస్తావో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో చక్కగా అంత గ్రీన్స్ లాగా కనిపిస్తుంది. నాకు 3 M's ఎలా అన్నాను, సో ఆల్మోస్ట్ అన్ని గ్రీన్స్ అనమాట. సో ఓకే, మేథి, మలాయి అండ్ మటర్ అన్నీ తీసుకొచ్చావు. సో పుదీనా కూడా కొంచెం అలా టేస్టింగ్ ఆ ఫ్లేవర్ ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇంకా అన్ని నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి బ్యూటిఫుల్ రెసిపీ వస్తుందో చూడాలి. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఒక మిక్సీ ఒక స్పూన్ కూడా. ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా చేస్తాం. సో ఫైన్ పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, నిజంగానే ఏంటి ఇవాళ స్పెషల్ నెయ్యి వేసేస్తున్నావు, అలాగే మలాయి యూజ్ చేస్తున్నావు? సో చాలా వింటున్నాను అనమాట, అందరూ కూడా ఫ్యాట్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. సో దానివల్ల కూడా బాడీ ఫంక్షనింగ్ చాలా ఆగిపోతాయి. ఎందుకంటే మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఉంటాయి, ADEK అని చెప్పేసి. బాడీలో అది లేకపోతే మనం ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా అది వేస్ట్, ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకోదు త్వరగా. సో వాళ్ళ కోసం. ఓకే, కరెక్ట్. అండ్ చాలా లీన్గా ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా యూస్ చేయొచ్చు కదా? యా అవును, మంచి వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేద్దాం. సో ఇది కొంచెం స్మెల్ పోయేదాకా కొంచెం దాన్ని అలా రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అల్లం, ఆ తర్వాత మెంతాకు, దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేద్దాం. ఓకే,
రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. రెసిపీనే టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఓకే, ఓకే. సో మరి నెక్స్ట్ బఠానీ. సో ఇవి పచ్చి బఠానీనే తీసుకొచ్చాం అనమాట. పచ్చి బఠానీనే తీసుకొచ్చాను. ఇందులో కూడా కొన్ని వాటర్ వేసి మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ అలాగే కొంచెం పుదీనా కూడా. చక్కగా అలా గ్రీన్స్ చూస్తే చాలా హెల్దీగా అనిపిస్తుంటుంది కదా. అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసేద్దాం. ఓకే. సో ఒకసారి చూద్దాము. సో చక్కగా బాయిల్ అయిపోయింది. సో తర్వాత మలై యాడ్ చేద్దాం. అలాగే కొంచెం కొత్తిమీర. సో మలై వేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. ఓకే దాస్య, మేథి మటర్ మలై రెడీ అయిపోయింది. మేథి మటర్ మలై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. మెంతి మటర్ మలైకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, మెంతి ఆకు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మలై 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. మెంతి మటర్ మలై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి కాస్త వేగాక అల్లం ముక్కలు వేసి, మెంతాకు కొద్దిగా నీళ్లు పోసి, బఠానీలు, పుదీనా, తగినంత ఉప్పు, మరి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక మలాయి అలాగే కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతి మటర్ మలై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా రిచ్గా ఉంది. మనం ఏదైతే మలాయి వేసామో, క్రీమ్ అండ్ అలాగే పేస్ట్ ఏదైతే చేసుకున్నామో రెండు చక్కగా జెల్ అయిపోయాయని అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ బఠానీలు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్సలెంట్గా జెల్ అయిపోయాయి. మీకు ఎలా సో మలాయి ఏదైతే వేసామో బాగా జెల్ అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దానివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయింది. ఇది ఏంటంటే మంచి పంజాబీ స్టైల్ అనమాట. సో నార్మల్లీ అక్కడ ఉన్న వాళ్ళు పరాటాలో కానీ పూరిలో కానీ ఎక్కువగా చూస్ చేసుకుంటారు ఇది. అండ్ చాలామంది నార్త్ ఇండియన్స్ ఎక్కువ స్పైసీగా తినరు, సౌత్ ఇండియన్సే స్పైసీగా తింటారు. ఇలా అయితే రెస్టారెంట్ స్టైల్ కాబట్టి మనం కూడా కొంచెం నార్త్ ఇండియన్ డిషెస్ ఇష్టపడడం స్టార్ట్ చేసాము. సో ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. నైట్ టైం కానీ మార్నింగ్ పుల్కాస్ చపాతీస్లోకి అయితే పర్ఫెక్ట్ డిష్ అనమాట. సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ ఏంటి అంటే అందరూ కూడా ఇప్పుడు స్నాక్స్ని స్కిప్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే చీజీ కార్న్ కట్లెట్.
వావ్, చీజీ కార్న్ కట్లెట్ అనమాట. సో కార్న్తో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ కట్లెట్ అనగానే నాకు తెలిసి కొంచెం మిక్సీ పడతావు అనుకుంటున్నాను కార్న్, మరి తెలీదు ఎలా చేస్తావు. నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి చూద్దాం ఎలా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నువ్వు అన్నట్టు నిజంగానే చాలామంది స్నాక్స్ అనేది టైం లేకను స్కిప్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో చేసుకోవడం, డైరెక్ట్గా బయట ఆర్డర్ చేసుకోవడం అలా జరుగుతుంది. బట్ ఇలా కొన్ని బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్తో నువ్వు అన్నట్టు కొద్దిగా మసాలాస్ యాడ్ చేస్తే మాత్రం చక్కటి స్నాక్స్ అయితే ఎవ్రీడే తయారు చేసుకోవచ్చు. మరి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. బంగాళదుంప అయితే ఉడికించి తీసుకొచ్చేసావు. కార్న్ కూడా ఉడికించావు మరి? కార్న్ కూడా ఉడికించావు. ఓకే, సో ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే నేను దీన్ని స్టఫ్ ప్యాటర్న్లో చేస్తున్నాను. ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఫస్ట్ కొంచెం కార్న్, స్పూన్. సో కార్న్లో కొంచెం ఆమ్చూర్, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొన్ని, కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. సో స్నాక్స్ అనగానే ఖచ్చితంగా ఆమ్చూర్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ చీజ్ గ్రేట్ చేద్దాం. అండ్ మన వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చీజ్ కొంచెం క్వాంటిటీ కొద్దిగా ఎక్కువైనా బాగానే ఉంటుంది. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో హాఫ్ మిడ్వే ప్రిపరేషన్లోనే మనకు ఒక రెసిపీ వచ్చేసింది యాక్చువల్గా. సో ఇలా కూడా చాలా మంది తీసుకుంటుంటారు. సో ఇది అయిపోయింది. సో హాఫ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో పక్కన పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే బియ్యం పిండి, ఆలు రెండు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్. ఓకే, సో నాకు తెలిసి ఇది బైండింగ్ కోసం అనుకుంటా. అవును. సో ఉడికించిన ఆలు, ఓకే, ఇందులోనే బియ్యం పిండి కూడా. చాలా క్రిస్పీగా రాబోతున్నాయి కట్లెట్స్. సో బియ్యం పిండి అనగానే మనకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఓకే, ఇందులో కొన్ని వాటర్. ఓకే, సో కొంచెం థిక్గా ఉండాలా? కొంచెం థిక్గా ఉండాలి, ఎందుకంటే స్టఫ్ చేస్తాం కదా దానికి. ఓకే, కొంచెం ఆయిల్ ఇందులోనే వేయాలి. డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవును. సో ఈలోపు కొంచెం ప్యాన్ కూడా వేడి చేయొచ్చు. ప్యాన్ కూడా వేడి చేయి. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ రెండు మిక్స్ చేస్తావు అనుకున్నాను. ఇందులో ఇది స్టఫ్ వేసుకోవాలి. ఓకే,
సో చక్కగా స్టఫ్డ్ కట్లెట్స్ అని కూడా అనొచ్చు కదా. యా అవును. సో ఇలా ఒక 3-4 రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే, సో చక్కగా కాలిపోయాయి 2 వైపులా. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఓకే లాస్య, చీజ్ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయింది. వావ్, చీజ్ కార్న్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చీజ్ కార్న్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: చీజ్ కొద్దిగా, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంపలు 2, బియ్యపిండి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం కొద్దిగా. చీజ్ కార్న్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో మొక్కజొన్న గింజలు, ఆమ్చూర్, కారం, జీలకర్ర పొడి తగినంత, ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, చీజ్ తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు, బియ్యం పిండి, కొద్దిగా నీళ్లు అలాగే నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత మొక్కజొన్నల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి బిస్కెట్లా ఒత్తుకొని ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చీజ్ కార్న్ కట్లెట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తాము. ఓకే, చాలా క్రిస్పీగా అండ్ కార్న్స్ కూడా చక్కగా మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అండ్ ఏదైనా నువ్వు అన్నట్టు పొటాటో అన్నింటిలోకి జెల్ అయిపోతుంది. కట్లెట్స్ అంటే బైండింగ్ కావాలి కాబట్టి కంపల్సరీ ఆ బియ్యం పిండి అదంతా కూడా క్రిస్పీ. చిన్నపిల్లలు అయితే ఒకటి తింటే ఫుల్ అయిపోతుంది యాక్చువల్లీ కదా. అవును, కార్న్ ఆలు 2 కూడా జెల్లప్ అయ్యే ఇంగ్రీడియంట్సే. సో 2 కూడా మిక్స్ చేసాం కాబట్టి సూపర్గా వచ్చింది. యా, 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ మెథి మటర్ మలాయ్ ఏదైతే ఉందో, మేథీ వచ్చేసి ఏంటి అంటే లాక్టేటింగ్ మదర్స్లో మిల్క్ ప్రొడక్షన్ చక్కగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ అలాగే మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది. మలాయ్ కూడా బాడీకి మంచి క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుంది. అదొక న్యాచురల్ క్లెన్జర్ అండ్ అలాగే డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మటర్ వచ్చేసి ఏంటి అంటే దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చీజ్ కార్న్ కట్లెట్ వచ్చేసి చీజ్ వచ్చేసి కూడా మనకు మంచి వైటమిన్ డి, అది కూడా మన కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కార్న్ వచ్చేసి మంచి ఫైబర్, అందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. మన రైస్ ఫ్లోర్ బియ్యం పిండిలో కూడా విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఆలు వచ్చేసి మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఓకే, సో పవర్ ప్యాక్ అనమాట స్నాక్ అయితే. అండ్ మలాయ్ చెప్పినట్టు ఏదైతే మలాయ్ మనం యూజ్ చేసామో అది కూడా చాలా రిచ్గా ఉంటుంది ఎందులో వేసినా కూడా. సో 2 రెసిపీస్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్ట్ ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.